అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, సాధారణంగా మనకి 7 వారాలు ఉంటాయి కదా, అందులో ఒక్కొక్క వారం పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ గుణగణాలు ఉంటాయి. వాళ్ళకి ఎలా ఉంటుంది జాతకం అని చెప్పేసి కూడా చెప్పడానికి అవుతుంది అంటారు కదా. ఆ విధంగా చూసుకుంటే సోమవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి అసలు? తప్పకుండా అమ్మ. సోమవారము, సోముడు అంటే చంద్రుడు అని అర్థం. హిందూ మతంలో సోమవారము, క్రిస్టియన్ మతంలో మనము స్టైల్గా మండే అంటాం. మండే అంటే దానికి ఆ రోజు అధిపతి ఎవరు? మూన్ డే. అది మూన్ డేని మండే అంటున్నాం. సోముడు అంటే చంద్రుడు హిందూ మతంలో కూడా. ఈద్ వార్ అంటాం అరబ్బీలో. ఈద్ అంటే మా ఇస్లాం మతంలో ఈద్ అంటే చంద్రుడు అని. అంటే ఏ మతాన్ని నువ్వు తీసుకున్నా సోమవారాన్ని పరిపాలించేది చంద్రుడు. ఈ చంద్రుడు మనఃకారకుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మనసుకు అధిపతి. అందువల్లనే మనకు ఒక్కొక్కసారి పౌర్ణమి వచ్చేటప్పటికి మంచి ఉల్లాసంగా ఉంటాం. అమావాస్య వచ్చేసరికి ఈ జన్మ ఎందుకు వచ్చిందరా, నేనేం సాధించలేకపోతున్నాను, వేస్ట్, డిప్రెషన్కి వెళ్ళిపోతాం. తర్వాత భూత ప్రేత పిశాచాలు పట్టేసుకున్నాయండి, నాకు చేతబడులు చేస్తారండి, దెయ్యాలు వచ్చేస్తున్నాయండి అని అమావాస్య రోజున చాలామంది భయపడిపోతారు. కొంతమంది మైండ్ వీక్గా ఉన్నవాళ్ళు, చంద్రుడు కదా మైండ్కి సంబంధించి, పౌర్ణమి రోజున ఫుల్ షోడశ కళలతో 16 కళలతో ఉంటాడు చంద్రుడు. అమావాస్య రోజు మొత్తం ఆయనకు శాపం ఉంది, దక్ష ప్రజాపతి వాళ్ళ ఇచ్చిన శాపం. అందువల్ల 16 కళలు పోతాయి. పోవడం వల్ల మొత్తం నల్లగా అయిపోతాడు. నో నాలెడ్జ్, నో పవర్స్. చంద్రుడే జీరో అయిపోయాడు, ఇంక మనకేమిస్తాడు? కాబట్టి చంద్రుడు జీరో అయిపోయాడు, మనస్సు వీక్ అయిపోయింది. కాబట్టి తంత్రగాళ్ళం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, దుష్టశక్తులు చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మన మైండ్ వీక్గా ఉన్నప్పుడే కదా కొట్టాలి దెబ్బ. అందుకని ఏదో పెద్ద బిల్డప్లు ఇస్తూ ఏదో చేతబడులు చేసేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు. ఉత్తిన వాళ్ళకి ఏమి రావు. అమావాస్య శ్మశానంలో కూర్చున్నామంటారు, ఏమీ ఉండదు. అయితే ఒకటి వాళ్ళు ఏం చేస్తారా అంటే, వాళ్ళు సినిమాల్లో చూస్తారు కదా, వాళ్ళు ఏ గ్రంథాలు చదవరాళ్ళు, అంత టైము లేదు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనకి వచ్చేసి ప్రవచనాలు అవి చెప్పేస్తున్నారా? కమాన్, నేను అడుగుతాను. 18 పురాణాలు ఉన్నాయి మనకి, 18 ఉపపురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ పుస్తకాలు పట్టుకెళ్ళి చెప్పించుకుందాం మనం, ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. నో, అంత టైం లేదు పాపం వీళ్ళకి. సో ఈ సోమవారం నాడు పుట్టేటటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి కొంతమందికి ఉల్లాసంగా ఉండడం, అయితే ఎక్స్ట్రీమిటీస్, అయితే డిప్రెషన్ లేదా హ్యాపీనెస్, ఇలా ఉంటారు. తర్వాత అప్పటికప్పుడే మూడీ ఫెలోస్గా మారిపోతారు. వాళ్ళ మూడ్ని బట్టి మనం బిహేవ్ చేయాలి. మనం వాళ్ళు డల్గా ఉన్నారనుకో, హాయ్ దాక్షాయిని అన్నామనుకో, నీ మూడ్ బాగుందనుకో, ఏం సార్ బాగున్నారా అంటావు. నీ మూడ్ బాగాలేదనుకో అంటావు. అప్పుడు నేను అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి. ముఖ్యంగా సోమవారం పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న మగవాళ్ళు, సోమవారం పుట్టిన మగవాళ్ళని పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు ఇది తెలుసుకున్నారంటే గొడవలే జరగవు. అంటే వీళ్ళ మానాన్ని వీళ్ళని వదిలేస్తే పోయా. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వాళ్ళే పిలుస్తారు, కాఫీ బట్టరా టీ బట్టరా అని. తర్వాత నెక్స్ట్ వీళ్ళకి చిత్రకళల్లో 64 కళలు ఉన్నాయి మనకి. వంట వేయడము, చిత్రలేఖనము, పెయింటింగు, లేకపోతే ఏదో ఒక కళలో గ్యారంటీగా ఒక కళ ఉంటుంది వీళ్ళకి. ఒకళ్ళ సోమవారం పుట్టిన వాళ్ళు ఒక దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా చంద్ర మహాదశ వాళ్ళ జాతకాల్లో గోచార రీత్యా వచ్చినప్పుడు చంద్రుడు మంచి స్థానాల్లోకి కర్కాటక రాశిలోకి రావడము, లేదా వాళ్ళ జాతకాల్లో మహాదశ, విదశలు, ప్రాణదశలు, సూక్ష్మదశలు, ఇలా దశలు ఉంటాయి. ఆ దశల్లో చంద్రుడు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ చంద్రుడు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి. తర్వాత వీళ్ళు చేసేటటువంటి పనులు చాలా రహస్యంగా ఉంటాయి, ఎవరు కనిపెట్టలేరు. వీళ్ళు ఎక్కువ మంది సిఐడి ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్స్ లాగా వర్క్ చేస్తారు. తర్వాత ఎక్కువ ఉపాధి వ్యాపారం మీద ఉంటుంది. చంద్రుడు వ్యాపారం బాగా చేసే టాక్టిక్స్ ఉంటుంది. ఆర్బిట్రేషన్ అండ్ ఇవి అవతల వాళ్ళతో మనము మధ్యవర్తిత్వంలో బాగా పనికొస్తారు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో, వీళ్ళని మధ్యవర్తిలో పంపామనుకో, సోమవారం వాళ్ళని పుట్టిన వాళ్ళని, వీళ్ళు సెటిల్ చేసేస్తారు మ్యాటర్. అదొకటి బెనిఫిట్ అనమాట వీళ్ళు. అందువల్లనే లాయర్లు వీళ్ళు జడ్జికిను, తర్వాత గవర్నమెంట్కి నిందితులకి మధ్య 2 పార్టీలు కొట్టుకుంటారు కదా, గవర్నమెంట్ని మధ్యలో ఇన్వాల్వ్ చేస్తారు.
పీపీ వస్తాడు, జడ్జి వస్తారు, పాపం వాళ్ళ గవర్నమెంట్ చెప్పాలి నిష్పక్షపాతంగా. ఈ లాయర్లు ఉంటారు, వీళ్ళందరూ సోమవారాలు పుడతారు ఎక్కువ. వీళ్ళు ఏం చేస్తారు, పందిని నందిని చేసేస్తారు, నందిని పందిని చేసేస్తారు, మొత్తం మీద ఎలాగో అలాగ చేసేసి వాడిని విడిపించేయడమో లేదా ఒకటి ఊరేసేయడమో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయించేస్తారు. కాబట్టి ఎక్కువ మంది సోమవారం పుట్టిన వాళ్ళు లక్షణం ఇది. అయితే ఏం చేస్తారు వీళ్ళు అంటే, ఒక పెద్ద రాయి ఎత్తుతారు, అది రక్షించాలని. అయితే వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని ఏం చేస్తారు, అది మన మీద వేసేస్తారు, వాడి మీద వేసేసుకుంటాడు, ఏదో అటో ఇటో పేలిపోద్ది అనమాట. కాబట్టి ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి సోమవారం పుట్టిన వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నమ్మకస్తులే వీళ్ళంతా కూడా. సోమవారం పుట్టినటువంటి వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఉంటాయి 2, తర్వాత 11, 20, అండ్ లక్కీ కలర్స్ ఉంటాయి, లైట్ కలర్స్, వైట్ కలర్స్, లైట్ కలర్స్. అండ్ నెక్స్ట్ మండే ఇస్ లక్కీ వారము. ఆ తర్వాత ఇంకా ఏం వారాలు అని అంటే, బుధవారం సగం హెల్ప్ చేస్తుంది, సగం హాని చేస్తుంది. శుక్రవారం ఫుల్ హెల్ప్, వీళ్ళకి శుక్రవారం ఫుల్ ఇది చేస్తుంది. ఆదివారం కూడా 70% హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళకి వాయువ్య దిక్కుగా ఉన్నటువంటి దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అండ్ బిజినెస్ల్లో లిక్విడ్స్ బిజినెస్ అంటే పాలు, నీళ్లు, వైన్ షాపులు, ఇలా ద్రవ పదార్థాలు, ఫ్రూట్ జ్యూసులు, వీళ్ళంతా కోటీశ్వర్లు అయిపోతారు. రాజమండ్రిలో రోజ్ మిల్క్ అని పెద్ద ఫేమస్. మా చిన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, బొమ్మనా బ్రదర్స్ కిందే ఒక బండి పెట్టుకుని ఒక అంకుల్ ఉండేవాడు. వేస్తే మంచి కోవా వేసేవాడు, అబ్బా భలే ఉంది, ఇది తీయగా ఉంది, రుచిగా ఉందని తాగేసేవాళ్ళం. ఆయన మొత్తం ఆ బిల్డింగే కొనిపారేసాడు ఇప్పుడు. మరి ఇప్పుడు కోటగుమ్మం సెంటర్లో ఆయన ఇప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ ట్రేడ్ మార్క్ అయిపోయి మొత్తం హైదరాబాద్లో కూడా కమాన్ రాజమండ్రి రోజ్ మిల్క్ అని పెట్టుకుంటున్నారు బోర్డులు అన్ని చోట్ల. కాబట్టి ఎందువలన అంటే ఆయనకి చంద్రుడు బాగున్నాడు. ఆయనకి మా గురువులు అందరూ కూడా జాతకాలు చెప్పినప్పుడు ఈ బిజినెస్ లిక్విడ్ బిజినెస్ చేసుకోండి అని చెప్పాం. అందువల్ల లిక్విడ్ బిజినెస్లో బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఆ విధంగా మరి నా శిష్యుడు ఇంకొకడు ఉన్నాడు 4th ఫేజ్లో, ఎంతకుముందు 7th ఫేజ్లో ఉండేవాడు. పాల బిజినెస్ పెట్టరా అన్నాం. పాల బిజినెస్ పెడితే అంత ఈజీ అనుకుంటారు అందరూ. 2 గంటలకు రావాలమ్మా, తెల్లవారు నిద్ర ఉండదు వాడికి. పాలోళ్ళు ఇస్తారు, ఇది పెడతారు, వ్యాను దించుతారు, పాలు వేసుకోవాలి. తర్వాత వీడు చిన్న స్టూడెంట్స్ని పెట్టుకొని పాపం సైకిళ్ళ మీద పాలు వేస్తారు. అపార్ట్మెంట్లో వేసినప్పుడు వాడు వేసేసిన ప్యాకెట్లను దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఒకటి దొబ్బేస్తాడు కూడా, వేయలేదంటాడు. ఇన్ని బాధలు ఉంటాయి. అవన్నీ చేసి వాడు ఆ పాల బిజినెస్ చేసి వాడు ఇప్పుడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోయాడు. అంటే వీళ్ళకి ఎక్కువ వ్యాపారాలు కలిసి వస్తాయి. కాబట్టి చక్కగా వీళ్ళు లిక్విడ్స్ బిజినెస్లు చేసుకుంటే పైకి వస్తారు. ధాన్యాలు, ఎరువులు ఇలాంటి బిజినెస్లు కూడా పైకి వస్తారమ్మా. గురువారు వీళ్ళకి వీక్నెస్ అంటే ఏమైనా ఉంటుంది, బలహీనతలు? ఎందుకుండదు, ఏంటిది? మెంటల్. వీళ్ళకి చంద్రుడు బాగోకపోతే బలహీనతే. వీళ్ళకి అందరూ జనం రోజు ఫోన్లు చేయాలని కోరుకుంటారు, రోజు మాట్లాడతారు. ఎవరైనా ఫోన్ చేయలేదనుకో, ఈయన ఫోన్ చేయలేదు అని చెప్పేసి డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఒక్కోసారి సూసైడల్ టెండెన్సీ డెవలప్ అయిపోద్ది. ఆఫ్టర్ ఆల్ రోజు ఫోన్లు చేసేవాళ్ళు ఒక్కరోజు చేయకపోతే అంత ఎక్కువ ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్. చంద్రుడు బాగోకపోతే రోజు ఒక ఆఫీసర్ ఉంటాడు లేదా ఒక టీచర్ ఉంటాడు, వాడు రోజు సెల్యూట్ కొడతాం, గుడ్ మార్నింగ్ మాస్టర్, గుడ్ మార్నింగ్ టీచర్ అంటాం కదా మనం. రోజు ఆఫీస్లో వాళ్ళు ఏమంటారు టీచర్లు, ఓకే అంటారు, ఒకసారి ఆన్సర్ చెప్తారు గుడ్ మార్నింగ్ అని, లేకపోతే ఒకసారి చెప్పరు. ఈ స్టూడెంట్ ఎవడైనా ఉన్నాడు అనుకో, నేను చంద్రుడి నక్షత్రంలో పుట్టాను అందుకే నాకు బాగా తెలుసు అనమాట. అయితే సోమవారం పుట్టలేదు, నేను చంద్రుడి ఆధిపత్యంలో ఉన్నప్పుడు పుట్టాను. అందుకని మా కాలేజీలో, స్కూల్లో మనం రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాం కాబట్టి మా టీచర్స్ అందరూ గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ మిస్ అంటాం. బ్రిటిషర్స్ వాళ్ళ సంతానం, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ కాబట్టి. మేము కాలేజీకి కూడా వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే ఆ ప్రిన్సిపల్ మాట్లాడేవాడు కాదు. ఏంట్రా ఇది గుడ్ మార్నింగ్ చెప్తుంటే చెప్పట్లేదండి అని దొబే అని మానేశాను. అలాగే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాం. వాళ్ళు ఆ ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్కడ వాళ్ళు మాట్లాడరు. ఐఐటి మెడ్రాస్లో మాట్లాడకపోతే ఇంకా వెళ్ళేదేంట్రా. మా చిన్నప్పుడేమో ఎస్ ప్లీజ్ కమ్ ఇన్ అని ఏదో ఒకటి అనాలి కదా, అనరు అనమాట. అప్పుడు హర్ట్ అయిపోయామండి నేను. 2 రోజులు ఆనందం ఇవ్వండి కాదు, అయ్య బాబాయ్ మా సార్ నాకు చెప్పలేదు, గుడ్ మార్నింగ్ చెప్పలేదని అంత సెన్సిటివ్ ఉంటాం. ఇదే వీక్నెస్. అంటే ఒక్కొక్కడైతే ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు, అటెండర్ గుడ్ మార్నింగ్ చెప్పలేదని చెప్పేసి రోజు చెప్పేవాడు గుడ్ మార్నింగ్ సార్ చెప్పలేదని సొసైటీలు కూడా చేసేసుకున్న ఆఫీసర్లు ఉంటారు. సెన్సిటివ్. లవర్స్ హ్యాండ్ ఇచ్చిన సొసైటీ లవ్ మ్యారేజెస్లో ఇవన్నీ జరిగిన ఆల్ ఆర్ సోమవారం పీపుల్ ఓన్లీ. కాబట్టి వీళ్ళంతా ఇది వీక్నెస్, సెన్సిటివిటీ వీక్నెస్. సో ఈ సెన్సిటివ్గా ఉన్నదాన్ని తప్పించుకోవాలి వీళ్ళు అంటే దుర్గాదేవి మంత్రజపం చేసుకోవాలి.
స్ట్రాంగ్ అవ్వాలి కదా వీళ్ళు. దుర్గాదేవి, వివేకానందుడి లిటరేచర్ చదవాలి. ఆ తర్వాత చక్కగా మన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆదిశంకర్లు వీళ్ళు చెప్పిన లిటరేచర్స్ చదువుకొని మంచి ధైర్యంగా ఉండాలి. అండ్ అవతల వాళ్ళకి మనల్ని ఏమన్నా అన్నా అనకపోయినా కూడా మనం పట్టించుకోని లక్షణం నేర్చుకోవాలి. ఖచ్చితంగా గురుగారు, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.